మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నాం. దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా అయితే ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు ఉదయం మంచిర్యాల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి తదనంతరం ధర్మపురి నియోజకవర్గంలో గడప గడపకైతే ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రచారంలో ఇప్పటికే ఈశ్వర్ అయితే దూసుకుపోతున్నారు. మరిన్ని వివరాలు అయితే కొప్పుల ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా మంచి స్పందన ఉంది ప్రచారంలో. ప్రజలు 4-5 నెలలు తిరగక ముందే ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఏనాడు కూడా నీళ్లు లేకుండా లేరు, కరెంటు కోతలు లేకుండా లేరు. కరెంటు కోతలు ఎన్నడూ కూడా లేవుతో పాటు కరెంటు పోయినటువంటి పరిస్థితి ఉన్న సమయంలో ఒక్కసారిగా నీళ్లు మాయమైపోయినాయి. ఆనాడు ఆయన ఇచ్చినటువంటి స్కీమ్లన్నీ కూడా ఈ రోజు వీళ్ళు కంటిన్యూ చేస్తలేరు. అది పోను, ఇప్పుడు కొత్త హామీలు ఏవైతే ఇచ్చిందో 6 గ్యారెంటీ, వాటికి కూడా ఇప్పటి వరకు జవాబు లేదు. 100 రోజులు తిరగక ముందు మొత్తం హామీలు నెరవేర్చామన్నారు. ఆ మాటలు నమ్మి ఓట్లేసిండ్రు ప్రజలు. మరి అలా భంగపడ్డారు, మోసపోయినరు. ఎన్ని స్కీములు, 1 కాదు 2 కాదు 420 స్కీములు మరి వాగ్దానాలు చేసిండ్రు. అవన్నీ చేసేసినామని చెప్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? మరి అలా ఒక్క రుణమాఫీ మాత్రమే ఉన్నది. అది కూడా మేము ఆగస్టు 15 వరకు కంప్లీట్ చేసేస్తామని దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారు. వీళ్ళని నమ్మల్నా? మరి గత ప్రభుత్వం ఇచ్చిన కనీసమైనటువంటి రైతు బంధు ఇవ్వకపోయింది, రైతు బీమా కంటిన్యూ చేస్తలేరు. తప్పిదారి మధ్యలో ఎవరైనా చనిపోతే ఆ రైతుకు సహకారం అందదు. అదే విధంగా ప్రాజెక్టులలో నీళ్లు, చెరువులలో నీళ్లు నింపకపోయి 20 లక్షల ఎకరాల పంటలు ఎండబెట్టింది. దాదాపుగా 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంది. ఫ్రీ బస్సు పేరుట ఆటోలలో నోరు కొట్టి ఇలా వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా చేసింది. వాళ్ళు కూడా 48 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎవరు చనిపోలే, మీరే క్రియేట్ చేస్తున్నారు అని మా పార్టీ మీద అబాండాలు వేస్తున్నారు తప్ప ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరికైతే పంటలు ఎండిపోయినాయో ఒక్క రైతులు పలకరించడం గాని, వాళ్ళని ధైర్యం చెప్పడం గాని, చనిపోయినటువంటి రైతుల కుటుంబాలను పలకరించడం గాని, వాళ్ళకి ధైర్యం చెప్పడం గాని, న్యాయం చేస్తామని చెప్పడం గాని, ఎండిపోయిన పంటలకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తే కనీసం మాట కూడా మాట్లాడినటువంటి ప్రభుత్వం తిరిగి రైతు బంధు రాలేదంటే, లేదంటే మాకు పెన్షన్లు వస్తలేవంటే, ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖే మీకు జీతాలు వేస్తామని, యువకులకు 4,000 ఉద్యోగ వృత్తి ఇస్తానని, ఇవన్నీ కూడా ఏమి అమలు చేస్తలేరు. వాళ్ళకు కూడా నోటిఫికేషన్లు ఇస్తానన్నారు. అదే విధంగా డిఎస్సి పెడతానన్నారు. రకరకాల వాగ్దానాలతోటి అన్ని వర్గాలను, ఇటు మహిళలను, రైతులను, యువకులను, మరి అన్ని వర్గాలను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు 4 నెలలు తిరగక ముందే అబాస్ పాలైంది. అందుకే ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. కేసీఆర్ గారి బస్సు యాత్ర తండోపతండాలుగా వచ్చి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ సార్ నువ్వు ఎడిగిపోతివి, నువ్వు పోయినావు, అన్ని పోయినాయి, మళ్ళా నువ్వు రావా అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు 4-5 నెలలనే ఈ రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి మరి ప్రజలు ఈ ఎన్నికలలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తే తప్పకుండా మరి వాళ్ళు ఈ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఇంకా మేము చేసేదంతా కూడా తప్పు కాదు, రైట్ అని, నిజం అని అనిపించుకునేటువంటి పరిస్థితి ఉంటది. అదే విధంగా బీజేపీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇక్కడ పేద ప్రజలకు గాని, రైతులకు గాని ఏదైనా వ్యవస్థను మరి చక్కదిద్దినటువంటి పరిస్థితులు లేవు. ఏమన్నంటే మతం, కులం తప్ప ఓ వర్గానికి మేలు చేసింది లేదు. అదే విధంగా రాష్ట్రానికి అనేక రకాల నష్టం చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మనకు వచ్చేటువంటి నిధులు ఇవ్వలేదు. వ్యవసాయదారులు పండించినటువంటి వడ్లు కొనమన్నారు, కల్లాలు ఎత్తేయమన్నారు, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు, లేకపోతే నీకు 25,000 కోట్లు వచ్చేటువంటి మీ నిధులు కూడా రిలీజ్ చేయమన్నారు. మనకు వచ్చేటువంటి ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఉక్కు కర్మాగారం కావచ్చు, ITIR కావచ్చు, ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో తీసుకుపోయిండ్రు. మనకు నయా పైసా మన ప్రాజెక్టులకు గాని, ఒక జాతీయ ప్రాజెక్టు కూడా మనకు అనుమతి ఇవ్వలేదు. ఇవన్నీ మరి బీజేపీ కూడా ఈ రాష్ట్రాన్ని చవతి తల్లి ప్రేమతోటే చూసింది తప్ప ఎందుకు ఓటేయాలనో ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం గాని, అభివృద్ధి గాని ఎవరికి పట్టి ఉంటదంటే తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ కోసమే పోరాటం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాకు ఈ రాష్ట్రం బాగుండాలని ఉంటది, ఈ రాష్ట్రం యొక్క ఆత్మ గౌరవం దక్కాలని మనకు ఉంటది. అందుకే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అన్ని రకాల రక్ష. కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా కారు గుర్తు పైన ఓటు వేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నేను అభ్యర్థిగా ఉన్నాను, నాకు కూడా
మరి ప్రజలందరి సహకారంతో మంచి మరి సహకారంతో వాళ్ళు నాకు ఈ గెలుపును ప్రసాదించాలని కోరుతున్నాను. గోమాస శ్రీనివాస్ వంశీకి సరెండర్ చెప్పిన ఆయన లేడు, అసలు ఫీల్డ్ లోనే లేడు, ఎక్కడ తిరుగుతుండో తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి అమ్ముడు పోయిండు, మళ్ళీ ఈసారి అసలు కనబడతలేడు. ఇది ఒక జాతీయ పార్టీ, ఇప్పటి వరకు అసలు ప్రజల దగ్గర కనబడేది ఉండే. నాకు తెలిసి డబ్బులు ఉన్నాయనే బలంతో వివేక్ ఆయన కూడా జేబులు వేసుకున్నాడని అందరు అనుకుంటున్నారు. మేము కరెక్ట్ గా మేము ఎట్లా చెప్పగలుగుతాం, కానీ ప్రజలు అనుకునే మాట ఇది. ఇది దాదాపు ప్రజల్లో అయితే చాలా స్పందన అయితే లభిస్తుంది. 7 నియోజకవర్గాల్లో అయితే విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ అనూహ్యంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా 6 నెలల్లోనే మొదలైందని చెప్పి కొప్పుల ఈశ్వర్ చెప్తున్నారు.